ఓ పెద్ద పెద్ద న్యూస్లే ఎత్తారు ఇలా. అవునా పిల్లగా ఏది చదువు? నిద్రలో ఉన్న భర్తపై మసులుతున్న నీళ్లు పోసి చంపేసిన భార్య. దాని రోగం పాడగాను దానికి ఏం పుట్టి పాడైంది. మొగడు నచ్చకపోతే ఇంకోతో వీక్ట్ అయిపోగదా, ఎంత మొగలను చంపుతారు. ప్రియుని కోసం భర్తను నీళ్ళల్లో నెట్టేసిన భార్య. ఇదెక్కడి కథ ఓ పిల్లగా? మరవాడు ఉన్నాడా, బతికిండా, సచ్చిండా? నాకేమెరకనవ్వా, ఆయన న్యూస్ లేసిరు చదువుతానా. ఈ దొంగ ముండలకు ఏం రోగాలు పుట్టి పాడైతాన్నాయి. ప్రియుడితోటి తిరుగుతుంటే వద్దు అన్న కన్న తల్లినే చంపించిన కూతురు. దాన్ దినాలి అయ్యా దొంగ ముండా, దా కన్న తల్లిని ఎట్లా చంపిపిచ్చే? అవునే నర్సి, కాలం ఎడవై మునుగుతాందే. ఈ మొగళ్ళ కోసం తల్లిని చంపుడేంది, భర్తను చంపుడేంది? అరే గిట్ల తయారైతారు. ఒకప్పుడు ఆడోళ్ళంటే ఎట్లుందరు, ఇప్పుడు అన్నిటికీ రాయిస్తారు. ఏం న్యూస్ వేసిర్రా? చదువు చదువు. భర్త డ్యూటీకి పోంగనే లవర్ను ఇంట్లోకి పిలిపించుకొని దొరికిన భార్య. అయ్యో ఏంది పాడైంది? ఈ మొగుడుండంగా ఇంకో మొగంతోటి ఉండుడేంది? అందరి దగ్గర ఉండేది అదేనాయే, ఏమైనా కొత్తగా ఉంటుందా? అరే వీళ్ళు నన్ను న్యూస్ చదువుమని అంతేందో మాట్లాడతారు కదా. ఇక నేను చదవనే, అంత మీరు తిడతారు. ఓ పిల్లగా, మేము నిన్నెందుకు తిట్టి పాడైతున్నావు? గాళ్ళని తిడతా అంటే. ఇద్దరు పిల్లలు ఉండంగా పరాయి మొగుడుతో లేచిపోయిన ఇల్లాలు. ఆగో, దానికేం రోగం వచ్చే? ఇద్దరు పోరగాళ్ళు ఉండంగా ఏం రోగం పాడైంది? ప్రియుని కోసం పిల్లల్ని వదిలేసి వస్తేనే ప్రియుడు ఉంచుకుంటానంటే పిల్లల్ని నడి రోడ్ మీద వదిలేసి పోయినా ఆడిది. చూసినవా అక్కు, అన్ని ఆడోళ్ళ గురించే వస్తున్నాయి. అందుకే నాకు లగ్గం చేసుకోవాలంటే భయమై పాడైతుంది. పూసుకన నాకొచ్చింది, ఇంకోని ఆయనత లవర్ అయిందనుకో అది నన్ను చంపుతుంది. ఇక ఎందుకే ఈ పెళ్లి బాగోతాము, పెళ్లి చేసుకోకుండా ఇట్లున్నది నయం కాదే, చేసుకొని దాని చేతిలో చచ్చే బదులు. ఇక చూస్తలే వానే రోజు పేపర్లా ఈ ఆడోళ్ళ గురించే వస్తున్నాయి. అలా కావురం కట్టపాలు గాను బాగా కావురం వచ్చి అవన్నీ ఎత్తారు. అవును మల్లక్క, ఏందో ఏమో